శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము ఆది పర్వము. విచిత్ర వీరుడు యవ్వనవంతుడయ్యాడు. అతనికి వివాహం చెయ్యాలని భావించాడు భీష్ముడు. ఈలోగా కాశీరాజు తన కుమార్తెల స్వయంవరాన్ని ప్రకటించాడు. కాశీరాజుకు అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలు. వారు దేవాంగనల వలె దివ్య సౌందర్యంతో శోభించేవారు. ఈ స్వయంవరానికి భీష్ముడు కూడా అస్త్రశస్త్రాలను ధరించి వచ్చాడు. స్వయంవరంలో సౌందర్యవతులైన 3 కన్యలను చూశాడు. స్వయంవరానికి వచ్చిన రాజులు భీష్ముని చూశారు. భీష్ముడు స్వయంవరానికి ఎందుకు వచ్చాడు? వయసు మలినవాడు, తల నెరిసినవాడు, పైగా బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించేవాడని విన్నాం. ధర్మాత్ముడని అందరూ చెప్పుకుంటారు. చేసిన ప్రతిజ్ఞను భగ్నం చేసుకొని ఆ తర్వాత ఏ ముఖం పెట్టుకొని జీవిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు భీష్ముని చెవులో పడ్డాయి. భీష్ముడు క్రుద్ధుడయ్యాడు. ఆవేశంతో లేచి కాశీరాజు పుత్రికలను తన రథంలోకి ఎక్కించాడు. క్షత్రియ వీరులారా, వివాహాలు 8 విధాలని మీకు తెలుసు. బ్రాహ్మణం, హర్షం, ఆసురం, రాక్షసం, గాంధర్వ్యం, పైశాచికం, ప్రాజాపత్యం, దైవం అనబడే ఈ 8 విధములైన వివాహాలలో స్వయంవరాన్నే క్షత్రియులు ప్రధానంగా ప్రశస్తంగా భావిస్తారు. కానీ రాజులను పోరాటంలో జయించి కన్యను అపహరించి పాణిగ్రహణం చేసుకోవటం అన్నిటికన్నా ఉత్తమమని భావిస్తారు. వీరులారా, నేను ఈ పద్ధతిని అవలంబిస్తున్నాను. మీలో ఎవరికైనా ధైర్య సాహసాలుంటే నాతో పోరాడి కన్యలను పొందవచ్చు అని పలికి కొంతసేపు నిరీక్షించి ఆ తర్వాత రథాన్ని ముందుకు నడిపాడు. రాజులు భీష్ముని అడ్డగించారు. రాజులకు భీష్మునికి మధ్య భయంకరంగా యుద్ధం జరిగింది. దేవదానవ సంగ్రామాన్ని గుర్తుకు తెచ్చేలోగా కొనసాగింది. రాజులందరూ కలిసి భీష్ముని చుట్టుముట్టి మేఘాలు పర్వతాలపై వర్షాధారాలను కురిపించినట్లు భీష్మునిపై బాణవర్షం కురిపించారు. భీష్ముడు ప్రళయకాల రుద్దుని వల్లే విజృంభించాడు. వారి రథాలను, ధ్వజ కవచాలను, ధనుస్సులను ఛేదించి వారి తలలను తాటికాయల వల్లే భూమిపై దొల్లేలా చేశాడు. రాజులందరినీ జయించి 3 రాజకన్యలతో హస్తినాపురానికి బయలుదేరాడు. ఈలోగా మహావీరుడైన సాల్వరాజు భీష్ముని మీదికి వచ్చాడు. సాల్వుడు కాశీరాజు పుత్రిక అయిన అంబ పరస్పరం ప్రేమించుకున్నారు. స్వయంవరంలో ఆమెను పరిగ్రహించాలని వచ్చిన సాల్వునికి భీష్ముని చర్య ఆగ్రహం కలిగించింది. భీష్మ సాల్వుల మధ్య భయంకర యుద్ధం జరిగింది. సాల్వుడు సంధించే బాణాలు భీష్ముని తాకుతూ ఉంటే రాజులందరూ బలి బలి అని సాల్వుని ప్రశంసించారు. అది వినిన భీష్ముడు ఆవేశంతో ఊగిపోతూ పొగలేని అగ్ని వలె ప్రకాశిస్తూ రథాన్ని సాల్వుని దగ్గరకు తీసుకుని పోయి వారుణాస్త్రాన్ని ప్రయోగించి సాల్వుని, సారథిని, రథస్వాలను కూల్చి సాల్వుని ప్రాణంతో విడిచిపెట్టాడు. భీష్ముడు కాశీరాజు పుత్రికలను తన బిడ్డల వలె, కోడల వలె భావించి హస్తినాపురానికి తీసుకుని వచ్చాడు. సత్యవతి అనుమతితో వారిని విచిత్ర వీరునికిచ్చి వివాహం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాడు. ఈలోగా కాశీరాజు పుత్రికలలో అంబ అనే కన్య భీష్ముని వద్దకు వచ్చింది. ధర్మాత్మ, నేను మీతో యుద్ధం చేసిన సాల్వభూపతిని వరించాను. ఆయన కూడా నన్ను ప్రేమించారు. ఈ విషయం మా తండ్రికి కూడా తెలుసు. స్వయంవరంలో నా వివాహం సాల్వునితో జరిగి ఉండేది. మీరు ధర్మమర్మాలు ఎరిగినవారు. నా మనసును మీ ముందు తెరిచి ఉంచాను. ఏది యుక్తమో ఏది ధర్మమో మీరే ఆలోచించి నిర్ణయించండి అన్నది. అంబా, మీ ప్రేమను నేను హర్షిస్తాను. ప్రేమించడం తప్పు కాదు. కానీ కాశీరాజు సభా మంటపంలో నేను నా మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు నీవు నీ ప్రేమ విహారాన్ని నాకు చెప్పి ఉండవలసింది. సరే, ఏదో జరిగిపోయింది. మరొకరిని ప్రేమించిన నిన్ను నా సోదరునికిచ్చి వివాహం చేయలేను. నిన్ను సురక్షితంగా పంపిస్తున్నాను. సాల్వుని వద్దకే వెళ్ళు అన్నాడు భీష్ముడు. అంబ వెళ్ళింది.
అంబిక అంబాలికలను విచిత్ర వీరునికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు భీష్ముడు. సౌందర్యవతులైన అంబిక అంబాలికలతో కామోపభోగములను అనుభవిస్తూ స్వేచ్ఛగా ఆనందంగా జీవించసాగాడు విచిత్ర వీరుడు. ఎంత అనుభవించినా రోజు రోజుకి అతనిలో కామవాంఛ పెరుగుతున్నదే గాని తరగలేదు. భార్యల సేవలు పొందుతూ స్వేచ్ఛా విహారమును సాగించాడు. ఇలా 7 సంవత్సరాలు గడిచాయి. నిర్విరామంగా సాగించిన కామోపభోగ జీవనం వలన విచిత్ర వీరిని ఆరోగ్యం పట్టుతప్పింది, క్షీణించింది. యవ్వనం నందే క్షయవాది ప్రాప్తించింది. వైద్యులు చేయి దాటింది. ఔషధ సేవనానికి దూరమైంది. క్షీణం దేహం నశించింది. సూర్యుడు హస్తచలనముకు పోయినట్లు విచిత్ర వీరుడు పరలోకానికి పయనించాడు. భీష్ముడు తీవ్ర వ్యధకు లోనయ్యాడు. తల్లి సత్యవతి ఆజ్ఞానుసారం విచిత్ర వీరునికి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలు జరిపించాడు. శంతన కుమారులైన చిత్రాంగద విచిత్ర వీరులెరువులు శక్తివంతులు, పరాక్రమవంతులు. వారి వల్ల వంశాభివృద్ధి జరగాలి, కానీ వంశ వినాశనం జరిగే పరిస్థితి దాపురించింది. తానే గొప్ప బలవంతుడనే చిత్రమైన పోకడ చిత్రాంగదునిది కాగా, తనకు శక్తి ఉన్నది కామోపభోగాలను అనుభవించుటకు మాత్రమేననే విచిత్రమైన దురద విచిత్ర వీరునిది. చిత్రాంగదులు బాహ్యంలో శక్తిని ప్రదర్శిస్తూ అహంకారంతో యుద్ధాసక్తితో విజృంభించి పతనమయ్యాడు. విచిత్రవీరుడు కేవలం భోగాసక్తితో నిరంతర కామరతుడై శుష్కించి క్షీణించి క్షయవాదితో మరణించాడు. వీర్యం అంటే శక్తి. అతనికి శక్తి ఉంది, కానీ అదంతా వ్యర్థమైపోయింది. భోగాసక్తి ఉండొచ్చు, మితిమీరి అతిగా ప్రవర్తిస్తే అనర్థాలే మిగులుతాయి. ఇలా విచ్చలుడుగా చరించే విచిత్రమైన వ్యక్తియే విచిత్ర వీరుడు. విచిత్రమైన విషయాసక్తిని త్యజించిన వారే విమల చరితులై తరిస్తారు. కనుకనే విషయాలను విషంలాగా భావించమన్నది ఉపనిషత్తు. దిక్కుతోచని పరిస్థితి. పుత్రులిరువుని పోగొట్టుకొని సత్యవతి దీనురాలైంది. నేత్రద్వయం దూరమైన బాటసారిలా ఉంది ఆమె జీవన ప్రయాణము. పుత్రశోకంతో కుమిలిపోతున్న సత్యవతిని ఓదార్చేవారు ఎవ్వరూ లేకుండా పోయారు. బాధ్యతను గుర్తించి తానే తేరుకుంది. భీష్ముని పిలిపించింది. కుమార, అన్ని భారాలు నీ మీదే పడ్డాయి. మీ తండ్రి శంతనునికి పిండ ప్రదానము, వంశరక్షణ, కీర్తి రక్షణ అన్ని నిన్నే ఆశ్రయించి ఉన్నాయి. నీవు ధర్మజ్ఞుడవు. శాస్త్ర పరిజ్ఞానము నీకు పూర్ణంగా ఉంది. క్లిష్ట సమయాలలో, సంక్లిష్టమైన సందర్భాలలో నీ బుద్ధి కౌశలము అసమానంగా అలరారుతుంది. నాయనా, నా మనసులోని మాట చెబుతాను. దీనిని నీ బాధ్యతగా స్వీకరించు. నాకు ప్రాణతుల్యుడు, ప్రియపుతుడు, అతులిత పరాక్రమవంతుడు నీ ప్రియ సోదరుడు విచిత్ర వీర్యుడు. మనం చేరుకోలేని దూరానికి చేరిపోయాడు. అతని భార్యలైన అంబిక, అంబాలికలిద్దరూ నవయవనంలో ఉన్నారు. హస్తినాపురం రాజులేని రాజధాని అయ్యింది. అప్రమేయ తేజంతో విరాజిల్లిన కురువంశము 7 అయిపోయింది. సంతానహీనుడుగా విచిత్ర వీర్యుడు నిష్క్రమించాడు. పుత్ర, అతని భార్యలకు నీవే పుత్రదానం చేయాలి. ఇది ధర్మకార్యము, దోషరహితమైనది. వంశాభివృద్ధికి, పితృదేవతలను రక్షించడానికి నీవు ఈ ధర్మకార్యాన్ని చేపట్టక తప్పదు అన్నది సత్యవతి. తల్లి, నీ మాటల్లో ధర్మమే ఉంది, జ్ఞానమే ఉంది. కాని నా మనసులో రాజ్యాభిలాష, సంతానవాంఛ ఆరిపోయాయి. ఎప్పుడో మనసు నుండి పారిపోయాయి. అమ్మా, నేను చేసిన ప్రతిజ్ఞ నీకు తెలియనిది కాదు. మాత, నీ బిడ్డ చెప్పే ఒక్క విషయాన్ని ఎన్నడూ మరవకు. భూమి గంధాన్ని పోగొట్టుకోవచ్చు, వాయువు స్పర్శను త్యజించవచ్చు, అగ్ని తేజమును వదలవచ్చు, ఆకాశము శబ్దాన్ని దూరం చేసుకోవచ్చు, సూర్యుడు వేడిని, చంద్రుడు చల్లదనాన్ని జార విడుచుకోవచ్చు. అసంభవాలైన ఇవన్నీ ఒకవేళ సంభవాలు కావచ్చునేమో గాని నేను ధర్మ మార్గాన్ని వీడటం అనేది మాత్రం అసంభవం అన్నాడు భీష్ముడు. నాయన, నీ రథపాలనం నాకు తెలియనిది కాదు. నీవు లోకాలను నియమించే శక్తిశాలివి. వంశాన్ని నిలబెట్టడానికి ఆపద్ధర్మాన్ని పాటించక తప్పదు, రాజ్యభారాన్ని వహించక తప్పదు అని భారంగా పలికింది సత్యవతి. అమ్మా, ధర్మము మహోన్నతమైనది,
పవిత్రమైనది. ఆపదలు అందరికీ వస్తాయి. మనం ఎప్పుడూ ధర్మం వైపు చూస్తూనే జీవించాలి. నువ్వు అధర్మంగా ఆలోచించకు, అది మన అందరికీ వినాశాన్నే కలిగిస్తుంది. అధర్మంగా చరించమని ఏ ధర్మము బోధించదు. శంతనుని వంశం ఆగకుండా సాగటానికి ధర్మశాస్త్రంలో మార్గాలున్నాయి. నీ ఆజ్ఞతో అవేంటో నేను చెబుతాను. విద్వాంసులను కూడా నువ్వు అడిగి తెలుసుకో. నియోగ ధర్మం ఒకటి ఉంది, దాని వలన సంతతి ఆగదు, ధర్మహాని జరగదు. ఇలాంటివి గతంలో జరిగినట్లు ప్రమాణాలున్నాయి. పరశురాముడు క్షత్రియ జాతిని నిర్వీర్యం చేసిన తర్వాత ఈ నియోగ ధర్మాన్ని పాటించటము చేతనే క్షత్రియ జాతి కొనసాగింది. నువ్వు బాగా ఆలోచించు, నువ్వు చెప్పిందే జరుగుతుంది, కానీ అది ధర్మ విరుద్ధంగా ఉండకూడదు అన్నాడు భీష్ముడు. నాయనా, నువ్వు చెబుతున్నది నాకు తెలుసు. గుణవంతులైన జ్ఞానులు వంశాంకురాన్ని నిలబెట్టడం అనే నియోగ ధర్మం ధర్మసమ్మతమే, ఆచారంలో ఉన్నదే. నీవు చెబుతూ ఉంటే నాకొక ఆలోచన వస్తూ ఉంది, శ్రద్ధగా విను. కుమారా, వసు మహారాజు అనే పేరు నీవు వినే ఉంటావు. నేను ఆయన వీర్యం వల్ల జన్మించాను. నిషాదరాజు నన్ను పెంచి పెద్ద చేశాడు. నేను యమునలో నావ నడుపుతూ బాటసారులను దాటిస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో పరాశర మహర్షి నన్ను యోజన గంధిగా మార్చి వ్యాస మహర్షిని ప్రసాదించి తిరిగి నా కన్యత్వాన్ని నాకు అందించాడు. వ్యాసుడు పుట్టగానే పెద్దవాడయ్యాడు. విద్యార్జనకై తండ్రి వెంట వెళ్తూ నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని వాగ్దానం చేశాడు. పుత్ర, మనిద్దరము ప్రయత్నిస్తే తపోనిధి అయిన వ్యాసుడు మన సంతతిని రక్షించవచ్చు అన్నది సత్యవతి. అమ్మా, వ్యాసుడు మహాత్ముడు, ఆయన వల్ల మన వంశం నిలుస్తుందనే నమ్మకం నాకు ఉంది అన్నాడు భీష్ముడు. సత్యవతి వ్యాసుని కొరకు సంకల్పం చేసింది. మరుక్షణమే వేద మంత్రాలను వల్లవేసుకుంటూ వ్యాస మహర్షి వచ్చాడు. పుట్టిన క్షణంలో చూచింది, మళ్ళీ ఇప్పుడే బిడ్డను చూస్తూ ఉంది సత్యవతి. ఆమె మాతృ హృదయం భావోద్వేగంతో చలించిపోయింది. ఆ క్షణంలో ఆమె స్తనాల నుండి క్షీరధారలు స్రవించాయి. ఆనంద బాష్పాలతో నయన సరోవరాలు నిండిపోయాయి. వ్యాసుడు తల్లికి ప్రణామం చేశాడు. అమ్మా, నన్ను నీవు రప్పించిన కారణమేమి అని అడిగాడు. కుమారా, నువ్వు నా జ్యేష్ఠపుత్రుడవు. విచిత్ర వీరుడు కనిష్టపుత్రుడు. విచిత్ర వీరుని తండ్రియే ఈ భీష్ముని తండ్రి. భీష్ముడు గంగాపుత్రుడు. ఇది మీ సోదర సంబంధం. విచిత్ర వీరుడు సంతానహీనుడుగా మరణించాడు. భీష్ముడు అకంఠితంగా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు. సంతతి నశించకుండా ఉండాలంటే నీ సోదరుడైన విచిత్ర వీరుని భార్యలందు నీవు సంతానాన్ని ఉత్పత్తి చేయాలి. ఆయన అది కూడా ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. హస్తినాపురము రాజులేని రాజ్యమైంది. తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలలాగా ఉంది ప్రజల పరిస్థితి. రాజులేని రాజ్యం అధర్మాలకు నిలయమవుతుంది. అట్టి రాజ్యాన్ని దేవతలు త్యజిస్తారు. దేవతానుగ్రహానికి దూరమైన దేశం అనావృష్టికి గురవుతుంది. అనావృష్టి కరువు కాటాలకు శ్రీకారం చుడుతుంది. కనుక నీవు శీఘ్రంగా పుత్రోత్పాదనం చేయాలి అన్నది సప్తవతి. అమ్మా, నీకు అన్ని ధర్మాలన్నీ తెలుసు. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యము. పైగా నీవు సూచించిన మార్గము శాస్త్ర విరుద్ధము కాదు. నీ కోరిక తీరుస్తాను. వంశోత్పత్తికై ఆర్యవరుణుల వంటి కుమారులను ప్రభవింపచేస్తాను అన్నాడు వ్యాసుడు.